హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. చూడండి, ఇదైతే ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా స్టిచ్ చేసుకునే బ్లౌజ్ అన్నమాట. ఏంటంటే బోట్ నెక్ విత్ క్రాస్ కటింగ్, 2 టైప్స్ ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్. అంటే బ్యాక్ నార్మల్ ఉండి ఫ్రంట్ ప్రిన్స్ కట్టించి బోట్ నెక్ ఉంటుంది. అలా కాకుండా బ్యాక్ బోట్ నెక్ ఉండి ఫ్రంట్ సైడు నార్మల్ నెక్ ఉండి ఇంకా క్యాప్స్, క్రాస్ షేప్ బెల్ట్లు అవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను సెకండ్ వైజ్ అంటే సెకండ్ చెప్పిన బ్లౌజ్ అయితే కటింగ్ మీకు చూపిస్తున్నాను. అంటే బ్యాక్ సైడు బోట్ నెక్ ఉంటుంది, ఫ్రంట్ సైడు నార్మల్ కటింగ్ విత్ క్యాప్స్ ఉంటాయన్నమాట. బోట్ నెక్ ఉంటుంది అంటే బ్యాక్ సైడు షేప్ వచ్చేసి ఒక డిజైనింగ్ షేప్ వచ్చేసి బటన్ ఇచ్చేస్తామన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడు ఎలా కట్ చేసుకోవాలి అంటే అలా కట్ చేసుకుంటే షోల్డర్ అనేది జారిపోతుందని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. అలా షోల్డర్ జారకుండా ఎలా కట్ చేసుకోవాలి అని అయితే ఈ వీడియో ద్వారా నేనైతే మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. అంటే బోట్ నెక్ కట్ చేస్తున్నాను. నేను బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట. ఈ బోట్ నెక్ నార్మల్గా చాలామందికి తెలిసిందే. తెలియని వాళ్ళైతే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ పెట్టానండి నేను. ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి అయితే చూడండి. బోట్ నెక్ వీడియోస్ చాలా వరకు అయితే ఉన్నాయి. సో అందుకే నేను బోట్ నెక్ గురించి క్లారిటీగా అయితే చెప్పట్లేదు. ఈ బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేసి దీంతో మనం ఫ్రంట్ క్రాస్ కటింగ్ నార్మల్ నెక్ కట్ చేసుకోవాలి. సో ఎలా కట్ చేసుకోవాలని అయితే నేను మీకు చూపిస్తాను. షోల్డర్ అనేది అస్సలు జారదండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇలా మనకు బ్యాక్ పార్ట్ అయితే టోటల్గా ఫినిష్ అయిపోయిందండి. బోట్ నెక్ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అది క్రాస్ కటింగ్ విత్ నార్మల్ నెక్, నార్మల్గా పెట్టుకునే నెక్ అనమాట. అది ఎలా కట్ చేసుకోవాలి అంటే షోల్డర్ని ఎలా జరుపుకోవాలని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ టోటల్గా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ షేప్ మనకి ఎలా అయితే ఉందో టోటల్గా అది మొత్తం ఇలా మార్కర్తో మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నెక్ అయితే తీసుకోవట్లేదు నేను ఫస్ట్. ఇప్పుడు ఇది తీసేద్దాం. కనిపిస్తుంది కదా, ఇప్పుడు టోటల్గా మార్కింగ్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ మనము నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ నెక్ అయిపోతుంది. ఈ నెక్ మనం ఎంత తీసుకున్నామో చూసుకుందాం. కనిపిస్తుంది కదా, ఈ నెక్ మనము 6 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఇందులోంచి మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి, అలాగే నెక్ పార్ట్, నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలనేది అయితే చూద్దాం. అయితే షోల్డర్ దగ్గర మనము ఫస్ట్ వెడల్పు కొలుచుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు, చూడండి ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నా క్లియర్గా, 1/2 ఇంచు లోపలికి తీసుకున్నాను. అయితే షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మాత్రమే తీసుకోవాలండి. కానీ ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచు తీసుకోవాలి కంపల్సరీ అండి. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, అలాగే ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచు తీసుకొని దాన్ని మనం ఆమ్ రౌండ్ షేప్ తీసుకోవాలండి. నార్మల్ అంటే బోట్ నెక్ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తున్నా అండి నేను. 1/2 ఇంచు మాత్రమే తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర. ఇక్కడ కిందికి వచ్చేసరికి 1 ఇంచు ఎక్స్ట్రా అవుతుంది, లోపలికి డీప్ అవుతుంది అనమాట. లోపలికి డీప్ తీసుకొని రౌండ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నానండి, నెక్ అనేది డ్రా చేస్తున్నాను. నెక్ కామన్గా మనకి ఫ్రంట్ ఎంత తీసుకుంటామో అంతే తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ మనం షేప్ తీసుకోవచ్చు నెక్, అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచు, అలాగే కింది భాగంలో 1 ఇంచు. ఇంకా నెక్ అయితే యాజ్ యూజువల్గా క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది. ఇందులో అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది మీకు. ఇంకా షోల్డర్ అయితే అస్సలు జారదు. ఇదే ఫార్ములా మనకి బ్యాక్ ఫ్రంట్ అన్నిటికీ వర్కౌట్ అవుతుందన్నమాట. ఆపోజిట్గా కుట్టుకునే వాళ్ళకు కూడా, అంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టేసి బ్యాక్ నార్మల్ నెక్ ఇస్తారు కదా, అలాంటి వాటికి కూడా సేమ్ ఫార్ములా అయితే వర్కౌట్ అవుతుందండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, అలాగే ఆమ్ రౌండ్ దగ్గర తిరిగే దగ్గర 1 ఇంచు డీప్ తీసుకొని రౌండ్ తీస్తే సరిపోతుంది. ఒక్క చిన్న ట్రిక్తో
మనమైతే మనకు నచ్చినట్టుగా బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్తో కట్ చేసుకుంటున్నా. ఇది కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బ్యాక్ పార్ట్ తీసుకుందాం మనం. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇందాక మనం కట్ చేసినాం. సో ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకుందాం. చూడండి ఎట్లుంది, డిఫరెన్స్ అనేది ఏమీ కనిపించట్లేదు కదా. రెండు సిమిలర్గానే ఉన్నాయి, అంటే రెండు బోట్ నెక్లా ఉన్నాయి, యాజ్ యూజువల్ రెండు క్రాస్ కటింగ్లా కూడా ఉన్నాయి. సో తేడా అయితే ఏం లేదు, అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిందని ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. షోల్డర్ వెడల్పు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కటింగ్ అయితే టోటల్గా ఫినిష్ అయిపోయింది కదా. ఇంక ఇది అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ ఇలా స్టిచ్చింగ్ అనమాట. ఈ డిజైనింగు ఇది ఇలా మనం వేసుకొని స్టిచ్ చేసుకుంటాం, అంతే సరిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, టోటల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నేనైతే ఏం చేశాను, కింది వైపు పైపింగ్ అనేది వేసుకున్నాను అన్నమాట. చూసారు కదండి, ఇదే బోట్ నెక్ విత్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగు. ఎవరికైనా అర్థం కాకపోయింటే మళ్ళీ అయితే నేను ఖచ్చితంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఒకసారి అయితే వీడియో క్లారిటీగా పెడతానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.